వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో అప్పులు కుప్పగా తెలంగాణ. అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు. సిడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 26న ఆడుదాం ఆంధ్ర కీలక సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం. మైలవరం బరిలో వసంత ఉంటారా లేదా? పార్టీ నేతల్లో విస్తృతంగా చర్చ. డ్రగ్స్ నిర్మూలనలో కలిసి పోరాడదాం పిలుపునిచ్చిన తెలంగాణ డీజీపీ. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకాలు జరిగాయని అధికార పార్టీ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. మిషన్ భగీరథ పేరుతో తమ ప్రభుత్వం ఇంటింటికి నల్లాలు ఇచ్చిందని, తాగునీటిని ఇంటికే తీసుకువచ్చామని గొప్పలు చెప్తుందని, కానీ 2014 కంటే ముందు తెలంగాణలో ఎవరూ మంచినీళ్ళు తాగలేదా, పంటలు పండించుకోలేదా అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత బియ్యం మాత్రమే ఇచ్చాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పౌర సరఫరాల శాఖ 56,000 కోట్ల అప్పుల్లో ఉన్నట్టు తెలిపారు. పౌర సరఫరా శాఖకు బియ్యంపై రాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. కాగా అధికార పార్టీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో. కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్, అది కూడా ఒక కరోనా ఇయర్ 2021-22 కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అధ్యక్ష, డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు. డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష, అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం 5వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష. 2015-16 కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష? వారి దగ్గర, వారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళు? కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక 2015-16లో ఇచ్చిన లేఖ అధ్యక్ష. ఇది దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇలా నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల్ల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం. మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా. అదేవిధంగా హరీష్ రావు గారు, మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ 90,000 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు. ప్రపంచం చెప్పుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres. పాలమూరు రంగారెడ్డికి
25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,037 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 483% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చిన నాడు కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష. సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నుల మీద బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది ఆర్థిక సూత్రం. ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇవాళ ప్రభుత్వాలకు పన్నులు, పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది. ఇవాళ చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే, ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. రాష్ట్రం అంటే, ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాడతలేదు. ఆర్భాటానికి, అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతుంటే గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి సీతక్క చెప్పారు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ అన్నారు. తెలంగాణలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని, ప్రజలంతా శాంతి సోదరభావంతో మెలగాలని కోరారు. ఈ వేడుకకు ముఖ్య వక్తగా హాజరైన ఎడ్వర్డ్ విలియమ్స్ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. తెలంగాణ సెక్రటరీ ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యే వసంత పోటీ చేరనే వార్తలు చక్కర్లు కొడుతుంటే 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సీఎం జగన్తో తమ నాయకుడికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన ఆదేశాలు పాటిస్తారే తప్ప వ్యతిరేకంగా పనిచేయరని అంటున్నారు. జ్వరం వల్లే వసంత ఇంటి నుంచి బయటికి రాలేదని, సీఎంఓకి అదే సమాచారం ఇచ్చారని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.
పోటీ చేయకూడదని భావిస్తే తమ నాయకుడే నేరుగా ప్రకటన చేస్తారని అంటున్నారు. మైలవరంలో వసంత తప్ప మరెవరూ పోటీ చేసినా గెలుపు కష్టమని, అధిష్టానం ప్రయోగాలు చేయదని అనుచరులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజాసేవ చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే కావాలని బురదల్లి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి లేని అన్ని ఆపాదించి చేయాలని చెప్పి రాజకీయ కుట్ర కోణంతో ప్రయత్నం చేసే వాళ్ళు చేయకపోగా మంచి ఎదట వాళ్ళు మంచి చేస్తుంటే బురదల్లనే ప్రయత్నం. నాకు తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ బహుమతులు ఇస్తుంది. మొదటి సంవత్సరం ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ కాగానే మార్చిలో ₹1,00,000 ఆ బహుమతి డైరెక్ట్ ఇవ్వకుండా ఏం చేశారు, కూపన్లు ఇచ్చారు. విజయవాడ ఏదో సోనా విజన్లోనో ఎక్కడ పెట్టి ఆ కూపన్ ఆడుకొని గృహోపకరణాలు కొనుక్కోవచ్చు. అక్కడ ₹1,00,000 కూపన్లు మన 175 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. వాళ్ళు ఒకటై కుమ్మక్కై ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీని అటు ఇటు ఫలితం దేళ్ళ మున్సిపాలిటీ. బిగ్ బాస్ 7వ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోల్గూరు గ్రామంలో పల్లవి ప్రశాంత్ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్తో పాటు అతని సోదరుడు రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్పై 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలని న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద గొడవకు నాగార్జున బాధ్యత వహించారన్నారు. 8 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయని అరుణ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో హీరో నాగార్జునపై కేసు నమోదు చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తన సత్తా ఏంటో చూపించారు. బికేరువాగు ఇసుక మాఫియాపై కొరడా జులిపించారు. రైతులు, ప్రజలు వెంటరాగా ఇసుకాసురులు ఆటకట్టించారు. రోడ్లకు గండు పెట్టించి వాగులోకి యంత్రాలను బయటకు తరలించారు. రోడ్డు కోసం భారీ ఎత్తున పోసిన మట్టిని వ్యవసాయ బావుల వద్ద బాటలకు తరలించుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సామేల్ సూచించారు. వాగు మధ్య నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర 10 మీటర్ల ఎత్తులో ఎర్రమట్టి పోసి ఇసుకాసురులు డబుల్ రోడ్డు వేయడం గత పాలకుల అవినీతి, అరాచక పాలనకు అద్దం పడుతుందన్నారు స్థానికులు. లారీల రాకపోకల కోసం సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి రింగ్ రోడ్డు తరహా రోడ్డు వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఆట కట్టించేందుకు ఎమ్మెల్యే చూపిన చొరవ, తెగింపుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. చట్టసభలలోనూ రాజకీయంగా ఎలుకల సామాజిక వర్గం చాలా వెనుకబడిపోయిందని నాయకులు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలంగాణ ఎలుకల సమ్మేళనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలుకల సామాజిక వర్గం నష్టపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలుకలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ ఉన్న చోట ఎలుకలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ గెలుపులో ఎలుకల పాత్ర కూడా ఉందని నాయకులు తెలిపారు. ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకుల భవన్ను వేగంగా పూర్తి చేయాలని ఎరుకుల జేఏసీ నాయకులు కోరారు. మాకు ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక అవకాశం, గంపెడు ఆశతోని ఉన్నటువంటి మా జాతి ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా కాంగ్రెస్ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నది.
సుమారుగా రాష్ట్రంలో ఈ రోజున మేము 7 లక్షల మంది మేము ఉన్నాము. లక్షలాది ఓటర్లు ఉన్నారు మా జాతిలో. మేము కోరేది ఏంటంటే చట్టసభలలో మాకు కూడా అవకాశాలు ఇవ్వండి. మా ప్రధాన అంశం ఏంటంటే మొదటగా రాజకీయ లబ్ధి ఏదైతుందో గత ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ఇస్తాయని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి ఎన్నికల సామాజిక వర్గాన్ని మోసగించి చేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా ఎన్నికల సామాజిక వర్గానికి విశ్వాసం ఉంది. సమాజానికి అమూల్య సంపద దివ్యాంగులని, వివక్ష లేకుండా వారు ఎదిగేలా అందరూ చేయూతి ఇవ్వాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. వరంగల్లోని గిరిజన భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారిని ప్రేమలత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దివ్యాంగుల్లో యువత ముందుకు రావాలని, హక్కుల పరిరక్షణ కోసం వారు కృషి చేయాలని శ్రీజ పిలుపునిచ్చారు. ప్రభుత్వపరమైన సేవలు వినియోగించుకోవాలని అన్నారు. దివ్యాంగ బాలికలు స్థైర్యం కోల్పోకుండా నృత్యం చేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం దివ్యాంగుల క్రీడా పోటీల్లో విజేతలకు అతిథులే బహుమతులు అందించారు. సమస్యలు పరిష్కరించమంటే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం సిగ్గుచేటని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండిపడింది. సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 9వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు జోలెపట్టి భిక్షాటన చేశారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 5 ఏళ్లు పూర్తవుతున్న అంగన్వాడీలకు పెరిగిన ధరకు అనుగుణంగా వైసీపీ సర్కార్ జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోస్టల్ సూపరింటెండెంట్ డి బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా బాలసుబ్రహ్మణ్యంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబిఐ దాడులు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దాడుల వివరాలు వెల్లడించడానికి సిబిఐ అధికారులు నిరాకరించారు. విలువైన పలు డాక్యుమెంట్లతో పాటు లెక్కలోకి రాని నగదు పత్రాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటి గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టరేట్లోని హౌసింగ్ పీడీ కార్యాలయంలోనే ఇరువురు వర్క్ ఇన్స్పెక్టర్లను పరస్పరం ఆరోపణ చేసుకోగా రమేష్ నాయక్ అనే వర్క్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ అంశం మీడియాలో వైరల్ అయింది. దీంతో రాయచోటి నారాయణరెడ్డి గారి పల్లి సమీపంలోని జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన మెటీరియల్ బిల్లుల చెల్లింపులపై విచారణ చేపట్టినట్టు సమాచారం. హైదరాబాద్లోని బోయినపల్లి పిఎస్ పరిధిలో విదేశీ కరెన్సీ మార్పిడి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 7 నిందితుల నుండి 7,47,000 రూపాయల నగదు, ఒక బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీ మార్పిడి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ, బీహార్, యూపీ రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులు ఢిల్లీకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ షేక్, వహీద్ షేక్, నిషా కుల్సీం, బీహార్కు చెందిన అసీం ఆలం, అలీ షేక్, యూపీకి చెందిన అహ్మద్ పట్టుపడ్డారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.